ఏ రాజకీయ పార్టీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మనం మాట్లాడుకున్న 3 ప్రధాన రాజకీయ పార్టీలు కూడా అవకాశం వస్తే దేన్నైనా రాజకీయం చేస్తాయి. ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఓలా మాట్లాడతారు, అధికారంలో ఉన్న ఓలా మాట్లాడతారు. ఎవరైనా అదే. దానికి ఏమి ఏ పార్టీకి వినాయక లేదు. ఒకటి. 2 కేంద్ర బృందాలు రాలేదు అని వీళ్ళు ఏదైతే చెప్తున్నారో అది కూడా తప్పు. ఎందుకంటే ఎన్డీఆర్ఎఫ్ ఆల్రెడీ ఇట్ ఈస్ ఇన్ ఫీల్డ్. నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏదో మీడియాలో మాట్లాడుతూ చెప్పారు, హెలికాప్టర్లని రెడీ చేసిన తర్వాత కూడా అవి ఎగిరే పరిస్థితి లేదు వాతావరణ అననుకూలత దృష్ట్యా. ఇప్పుడు హెలికాప్టర్ అక్కడ కూడా వాతావరణ శక్తి లేకపోతే పైలట్ కూడా ఏం చేయలేడు కదా. అంటే ఎవ్రీబడి నోస్ దట్. అది తెలుసుండి ఇలా మాట్లాడడం ఐ డోంట్ థింక్ ఓకే. అంటే రాజకీయం చెయ్యాలి కనుక కాంగ్రెస్ వాళ్ళు మిగిలిన పార్టీలు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళ మీద మాట్లాడతారు. అట్లాగే ఖచ్చితంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఖచ్చితంగా విజిట్ చేసి ఉండాల్సింది. విజిట్ చేస్తే ఆయన గౌరవం పెరుగుతుంది. అండ్ హార్డ్లీ టేక్స్ ఎన్ అవర్ ఆర్ 2 అంతే కదా ఆయన రాదలిస్తే. ఎస్ ఆయన రావాలి వద్దు ఆరోగ్యం బాగోదు ఇవన్నీ ఓకే, వాళ్ళు పార్టీ వాళ్ళు ఏదైనా చెప్తారు, ఇంకెవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు. బట్ రావాలి అనుకుంటే ఒక కారణం చాలండి, ప్రజలు పలకరించడం. అక్కర్లేదు అనుకుంటే చెప్పడానికి చాలా కారణం ఎవరికైనా దొరుకుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయట్లేదనొచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు చేయట్లేదనొచ్చు, బీజేపీ వాళ్ళు చేయట్లేదనొచ్చు. 2 ఖచ్చితంగా ఉన్న నాయకుల్లో అంటే బీఆర్ఎస్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే హరీష్ రావు ఈజ్ విజిటింగ్, వెళుతున్నాడు మాట్లాడుతున్నాడు. సరే హరీష్ రావు వెళ్ళినందువల్ల ఏం జరుగుతుంది ఏమిటి రాజకీయ, మళ్ళీ దాంట్లో కూడా రాజకీయ విమర్శలు వస్తాయి ఈవెన్. కానీ అట్లీస్ట్ హరీష్ రావు ఈజ్ విజిటింగ్. కేసీఆర్ విజిట్ చేసుకుంటే అది ఆ పార్టీకి అడ్వాంటేజ్ అయి ఉంటుంది. వీళ్ళు విమర్శలు అంటే రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నాడు, ఇంకోటి విమర్శిస్తున్నాడు, ఈ విమర్శలు అనేది పక్కనడితే కేసీఆర్ వెళ్ళి ఇట్ విల్ బి అడ్వాంటేజ్ పార్టీ. అది ఆయన చేయలేదు, అది ఆయన వ్యక్తిగతం, ఆయన చెయ్యాలి వద్దు అనేది ఆయన ఉంటుంది. అండ్ సెంటర్ నుంచి అసిస్టెన్స్ రావడం అనేది యూజువల్గా ఎప్పుడు ఏది జరిగినా తాత్కాలికమైన సాయం తక్షణం ఏదో వస్తుందండి. అండ్ వీళ్ళు అడిగినంత సాయం ఎప్పుడూ రాదు. ఎందుకంటే ఇంత నష్టం జరిగింది, ఇంత మొత్తం భరించాలి అని రాష్ట్రం అడుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో ఇటువంటి విపత్తులు జరిగినా ఇంత మొత్తంలో రాష్ట్రం అని వీళ్ళు చెప్తారు. అంత మొత్తం కాదు మేము నిర్ణయిస్తారు వాళ్ళు అంటారు. ఇప్పుడు వాయనాడుకి సంబంధించి కేరళలో వాయనాడు నాకు తెలిసి ఇప్పుడు కూడా ఇంకా అక్కడ పరిహారం రాలేదు. అంటే ఇది ఫేజ్డ్, మనం ఒక సిస్టంలో పనిచేస్తున్నాం, ఆ సిస్టంలో ఇది ఇలాగా. అవధాని గారు ఇక్కడ ఒకటి మనం దీన్ని గమనించాలి. బీజేపీ పార్టీ ఏ రాష్ట్రాల్లో అయితే తన యొక్క ఉనికి కాపాడుకుందో, ఏ రాష్ట్రాల్లో అయితే బీజేపీ పార్టీ బలం ఉందో ఆ రాష్ట్రంలో మాత్రమే తాను సహాయ చర్యలు చేయడానికి సిద్ధంగా ఉందా? కేంద్రంలో ఒక పెద్దన్న పాత్ర పోషించాల్సిన బీజేపీ పార్టీ ప్రాంతీయ పార్టీలు కానీ వేరే రాష్ట్రాల్లో పాలన లేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ ఉంది. ఆ పార్టీలకి మొండి చేయి చూపిస్తుంది అనుకోవచ్చా? ప్రజలందరినీ ఒకే రకంగా చూడాల్సిన బీజేపీ పార్టీ అలా చేస్తుంది అనుకోవచ్చా? ఆ పార్టీ కాదు ఏ పార్టీ కూడా అలా చేయదండి. అంటే సింపుల్గా ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మనం ఇంతకు ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్, ఇప్పుడు బీజేపీ గురించి మీరు మాట్లాడారని చెప్పి, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ ఫండ్స్ ఎక్కడికి వెళ్ళాయని మనం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల కదా. అంతకుముందు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 7 పైలకి వెళ్ళాయి, అక్కడికి వెళ్ళారు. అంటే ఇది చాలా సహజంగా నన్ను నా ప్రజలు గెలిపించినప్పుడు నా ప్రజలను నేను చూసుకోవాలనే ఫీలింగ్లో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ఉంటాడు, ఏ రాజకీయ పార్టీ అయినా ఉంటుంది. తాము ఎక్కడైతే గెలిచామో అక్కడ ఏ పార్టీ అయినా ప్రయారిటీ ఇస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కొడంగల్కి ప్రయారిటీ ఇవ్వట్లేదా? సహజం ఉంది. అంటే మనం అట్లా మాట్లాడుకుందామా ఇట్లా మాట్లాడుకుందామా, అందరినీ సమానంగా చూస్తున్నాము అని కనుక ఏ రాజకీయ పార్టీ అయినా చెప్తే అది హంబక్కండి, ఖచ్చితంగా కాదు. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి. తాము ఎక్కడైతే ఎన్నుకుతున్నామో అక్కడ తమని తాము పటిష్టం చేసుకునే ప్రయత్నం ఏ రాజకీయ పార్టీ అయినా చేస్తుంది. దీంట్లో ఎవరికి మినహాయింపు లేదు. అలాగే ఎస్ ఖచ్చితంగా ఉంటుంది, మిగిలిన వాళ్ళకు కూడా ఇస్తారు. వాళ్ళది ఎప్పుడూ సెకండ్ ప్రయారిటీ కానీ ఫస్ట్ ప్రయారిటీ కాదు. ఇది వాస్తవం. చాలా సందర్భాల్లో మనం దీన్ని అంగీకరించాం. ఓకే.